राज्य मंत्री कोंडा सुरेखा ने कहा कि जो लोग सरकारी स्कूलों में पढ़ रहे हैं वो उच्च स्तर तक पहुंच रहे हैं। वारंगल जिला देवदया वन पर्यावरण मंत्री कोंडा सुरेखा ने कहा कि मुख्यमंत्री रेवंत रेड्डी राज्य में निजी स्कूलों की तुलना में सार्वजनिक स्कूलों में बेहतर शिक्षा प्रदान करने के लिए काम कर रहे हैं। उन्होंने प्रत्येक माता पिता से अपने बच्चों को सरकारी स्कूलों में दाखिला दिलाने का आग्रह किया। खिल वारंगल में और रैली बोचैया हाई स्कूल के प्रोफेसर जयशंकर बदीबाता डीईओ वासंती की अध्यक्षता में देवदया वन पर्यावरण मंत्री कोंडा सुरेखा, ग्रेटर वारंगल मेयर गुंडू सुधारानी, एमएलसी नरसिम्हा रेड्डी, जिला कलेक्टर प्रवीण्या के साथ अधिकारियों, स्कूल शिक्षकों, छात्रों, अभिभावकों आदि ने कार्यक्रम में भाग लिया। बैठक में छात्रों को वर्दी और मुफ्त किताबें वितरित की। मंत्री कोंडा सुरेखा, मेयर गुंडू सुधारानी ने कहा कि मुख्यमंत्री रेवंत रेड्डी राज्य में निजी स्कूलों की तुलना में सार्वजनिक स्कूलों में बेहतर शिक्षा प्रदान करने के लिए कड़ी मेहनत कर रहे हैं। तेलंगाना वरंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। చెప్పడం జరిగింది। మరి ప్రభుత్వ పాఠశాలలో అంటే ఒక చిన్న చూపు ఉంటుంది, కానీ ప్రభుత్వ పాఠశాలల నుంచి చాలా మంది చాలా ఎత్తుకు ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు। కానీ ఈ ప్రైవేట్ పాఠశాలల పోటీతోటి చాలా మంది తల్లిదండ్రులు ఒక భావన ఏంటంటే మా పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు పోతేనే బాగా చదువుతారు అనేటువంటి ఒక ఫీలింగ్, సైకలాజికల్ ఫీలింగ్ కలిగే విధంగా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం వలన పిల్లలని వాళ్ళ తల్లిదండ్రులు మేము కూడా ప్రైవేట్ పాఠశాలలో చదివించాలని లేనిపోని భారాన్ని మీద వేసుకొని అప్పులు చేసి వాళ్ళ ఇల్లు తాకట్లు పెట్టి భూములు తాకట్లు పెట్టి పంపించి నష్టపోయిన తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు। మరి ఒకసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిన దాన్నే, నేను అప్పట్లో డిగ్రీ చేశాను। మరి మేడం మేడం కలెక్టర్ అయ్యారు తన గవర్నమెంట్ స్కూల్లో చదివి, కాబట్టి మనం తెలివి అనేది ఉంటే మనం ఎక్కడైనా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఏం అడుగుతారు? మీ పర్సంటేజ్ అడుగుతారు, హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకుంటారు। అదే మధ్యతరగతి లేకపోతే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకోమంటే చేసుకోరు, ఎందుకంటే వాళ్ళని చదివించడం వాళ్ళకి చేత కాదు, చదివేటోళ్ళని మాత్రమే జాయిన్ చేసుకుంటారు। చదివేటోళ్ళు ఆల్రెడీ వాళ్ళు చదువుతారు, వాళ్ళు ర్యాంక్ తెచ్చుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, మా కాలేజ్ నుంచే వీళ్ళకి ర్యాంక్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటారు, కానీ అది కాలేజ్ ప్రతిభ కాదు, ఆ పిల్లల ప్రతిభ। కాబట్టి మన గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడు చెప్పారు చాలా మంది మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు, మరి అక్కడ సెంట్రల్ మినిస్టర్ దగ్గర కూడా తీసుకున్నారు అని చెప్పినటువంటి సందర్భం ఉంది। కాబట్టి టీచర్స్ అనేవాళ్ళు ఇప్పుడు అన్న చెప్పినట్టుగా నర్సిరెడ్డి అన్న వీళ్ళందరూ కూడా ఎన్నో పరీక్షలు రాసి వాళ్ళు అవన్నీ కూడా పాస్ అయ్యి ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అయ్యి వాళ్ళు ఒక సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే ఇక్కడికి అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే టీచర్స్గా వస్తారు, ఇంతకంటే అర్హత ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండరు। కాబట్టి మనం ఈ ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పించి ఆ టీచర్స్ చెప్పిన విద్యను మరి సరిగా విని అది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ డబ్బులు మీ వద్ద, మీ పిల్లల భవిష్యత్తు మా వద్ద